కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి, ఏఐటీయూసీ డిమాండ్. కృష్ణంరాజు కేఎస్ఆర్ ను అరెస్ట్ చేయాలి, మహిళా సంఘం డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనుల భూములను కబ్జా చేసుకుని అందులో నిర్మించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ అద్దె చెల్లించలేదని ఎంపీడీఓ ఆఫీసుకు తాళం. గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్. ఈ రోజు గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ సమావేశం గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రమేష్ అధ్యక్షతన జరిగింది. వెంకటాపురం తాండా పంప్ హౌస్ నందు జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ గతంలో ప్రతిష్టాత్మకంగా 194 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హిందూపురం దహార్తి తీర్చి ప్రజల మన్ననలను పొందిన నందమూరి బాలకృష్ణ చేశారని, అయితే హిందూపురం పట్టణానికి నీళ్లు వదులుతున్న గొల్లపల్లి వాటర్ వర్కర్స్ 4 పంప్ హౌసుల నందు పనిచేస్తున్నారని, గొల్లపల్లి మరియు కృష్ణదేవరాయ నగర్, వెంకటాపురం తాండా, కొట్నూరు ఈ 4 పంప్ హౌసుల నందు 25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేవు. అలాగే 7 నెలల నుండి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 24వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. రోజు గొల్లపల్లి వాటర్ వర్కర్స్ కి సంబంధించినటువంటి సమావేశం వెంకటాపురం తాండా వద్ద ఉన్నటువంటి పంప్ హౌస్ దగ్గర సమావేశం రమేష్ గారి అధ్యక్షతన జరిగింది. ప్రధానంగా ఏదైతే హిందూపురానికి 194 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసి, ఏదైతే ఆనాటి గత తెలుగుదేశం ప్రభుత్వం హిందూపురానికి తాగునీటి దహార్తిని తీర్చాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొని 194 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టి హిందూపురానికి నీళ్లు తీసుకుపోవటం జరిగింది. అయితే గత 7 నెలల నుంచి గొల్లపల్లి నుండి హిందూపురానికి పంప్ హౌసులు 4 పంప్ హౌసులు ఉన్నాయి. ఈ 4 పంప్ హౌసుల దగ్గర కూడా పనిచేస్తున్నటువంటి వర్కర్లు 25 మంది ఉన్నారు. ఈ 25 మందికి గత 7 నెలల నుండి జీతాలు అందడం లేదు. వీరు కుటుంబాలు తీవ్రంగా ఈ జీతాలు అందలేనటువంటి సందర్భం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే వీరి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మేము ఏదైతే ఏఐటీయూసీ కార్మిక సంఘం తరపున వర్కర్ల తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరికి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. కాబట్టి వెంటనే వీరికి ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతి నుంచి తొలగించి వీరిని వెంటనే ఆబ్కాస్ పద్ధతిలోకి తీసుకొని వచ్చి నేరుగా మున్సిపాలిటీని నెల రెగ్యులర్గా జీతాలు అందించాలని చెప్పి కార్మికుల తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే 7 నెలల నుంచి జీతాలు అందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులందరూ కూడా ఏదైతే ఈ నెల 24వ తేదీ నుంచి సమ్మె బాటను కూడా పట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు హిందూపురానికి నీళ్ళు వదులుతున్నటువంటి వీళ్ళకి జీతాలు అందక తీవ్రమైనటువంటి పరిస్థితులు వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళని మానవతా దృక్పథంతో వీళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి, కాయ కష్టం చేస్తున్నటువంటి ఈ కార్మికులు ఏదైతే జీతం 7 నెలల పెండింగ్ జీతాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఈరోజు ఏఐటీయూసీ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వానికి అలాగే మున్సిపల్ అధికారులకి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు.
వరుసగా 2 రోజులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవు రావడంతో పెరిగిన భక్తుల రద్దీ పవిత్ర గోదావరి నదిలో భక్తులకు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా అక్షరాభ్యాసం మండపాల్లో తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వివిఆర్ కృష్ణంరాజు, తమ్మినేని శ్రీనివాసరావులను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వినుకొండ నియోజకవర్గం మహిళా సంఘం నాయకులు హెచ్చరించారు. ఆదివారం మహిళలు ప్లకార్డుల చేత పట్టుకొని
నినాదాలతో వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. సందర్భంగా కృష్ణమరాజు, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాలంటూ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా సంఘం నాయకురాలు కౌన్సిలర్ షకీలా మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు గాడిలో పడడంతో రైతులు సంతోషంగా ఉండడాన్ని భరించలేక ఉద్దేశపూర్వకంగా మహిళలపై నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని ఎన్జిఓలు చెప్పాయని అంటున్న కృష్ణంరాజు అవి ఎక్కడ ఉన్నాయో తెలపాలన్నారు. రాజధాని అనే సాక్షి టీవీలో ఈ కృష్ణంరాజు కొమ్మేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. విమర్శ అంటే నిర్మాణాత్మకంగా ఉండాలి అంతే తప్ప దేనికి దుమ్మెత్తిపోయాలన్నా మహిళల్ని టార్గెట్ చేసి దేశాల రాజధాని ఇంకా చివరి మాట అదే మహిళల పట్ల విషయించబడమండి. అటు అలా చేస్తే మా మహిళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఏదైనా కూడా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసిన వాళ్ళ చరిత్రలో బాగుపడింది లేదు. కానీ మేమైతే ఒప్పుకోము. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చేయని విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సోదరులందరం ప్రముఖై వచ్చాము. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా దానిపై విషం చిమ్మినటువంటి దుర్మార్గుల్ని, మహిళల పట్ల నీచంగా మాట్లాడినటువంటి దుస్తుల్ని, సోషల్ మీడియాలో దుర్మార్గంగా మహిళల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులని చేయాలి, అరెస్ట్ చేయాలి. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రాజకీయాల్లో బురద చల్లాలంటే ఎవరైనా ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా పోషించాలే తప్ప కదిలితే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోవడం, కదిలితే ఆడవాళ్ళ మీద విషం చిమ్మడం అనేది మంచి పద్ధతి కాదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవ మర్యాదలు పొందేవాళ్ళు, పైగా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవాలని దూర నుంచి వచ్చి చేసుకునేవాళ్ళు. అటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రులే బురద చల్లడం అనేది నీచాతి నీచం, నికృష్టమైన చర్య. అసలు అమరావతిని వేశ్యల రాజధాని అనడంలో ఎలా ఉందంటే అద్దె ఏడుపు అంటే తెలుసు కదా. అద్దె తీసుకొని సచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాని ఏడుపుని నటించడంని అద్దె ఏడుపు అంటారు. అది సామెత. ఆ సామెత ఆ చచ్చిన వాళ్ళ దగ్గర ఏడిస్తే అదో పద్ధతిగా ఉంటుంది. అదేంటి ఆడవాళ్ళ మీద విషం చిమ్మడం ఏంది, ఆడవాళ్ళ మీద ఏడుపు ఏంది? అసలు వేశ్య అంటే అర్థం తెలుసా మీకు? నిజమైన వేశ్య ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని అంటారు. హీరోలను ఎవరిని అంటారో తెలుసా? ఆడవాళ్ళ ఆత్మాభిమానం కాపాడే వాళ్ళని మగతనం ఉన్న హీరోయిజం అంటారు. అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మన ప్రభుత్వంలో ఎంతో ఆ రకంగా పాలిస్తా ఉంటే ఈ అమరావతి రాజధానిని విషం చిమ్మాలి, ఆ డెవలప్మెంట్ అవ్వకూడదు అని మామూలుగా అయితే విమర్శిస్తే లైట్ గా తీసుకుంటారని ఆడవాళ్ల మీద విషం చిమ్మారు. అయ్యా కృష్ణంరాజు గారు, మీ పేరు ఏ ఘడియలో మీ తల్లిదండ్రులు పెట్టారో గాని కృష్ణతత్వం మీ దగ్గర లేదా? రాజసం ఉండదా మీకు? సత్యభామలు పుట్టిన దేశం నాయన ఇది. మేము తలుచుకుంటే ఏ స్థాయిలో వెళ్తామో సత్యభామ నిరూపించారు. ఈ రోజు మహిళల్ని విమర్శిస్తున్నారు అంటే సభ్యత సంస్కారం లేకుండా రాజధానిని అడ్డం పెట్టుకొని రాజధాని ఇప్పుడు కట్టే స్థితిలో ఉన్నప్పుడు బురద చల్లడం అంటే ఇదే. మహిళను అడ్డు పెట్టుకొని ఒక వేసల రాజధాని అని నోరు విప్పిన జగను, నీకు రాజధాని కట్టడం చేత కాకుండా ఇప్పుడు కట్టేటప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు నువ్వు బురద చల్లడం అనేది, అది స్త్రీలను అడ్డం పెట్టుకొని ప్రెస్ ద్వారా బురద చల్లడం అనేది సభ్యత కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు రాజధానిలోనే ఉంటున్నావు, ప్రెస్ ను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక స్త్రీని వేసే అన్నావంటే నీ ఇంట్లో స్త్రీలు తల్లి చెల్లి అందరూ ఉన్నారు, గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సింది. శ్రీనివాసరావు ఒక వేసల రాజధాని అని పదే పదే నొక్కి చెప్పడంలో మేమందరం ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా శ్రీనివాసరావు, కృష్ణంరాజు, జగన్ తో సహా మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు మేము ఈ ఉద్యమం ఆపేదే లేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనుల భూములను కబ్జా చేసుకుని అందులో నిర్మించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్, స్థానిక లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ సభ్యులు మరియు గిరిజన లంబాడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గో బ్యాక్ గిరిజన లంబాడి కుటుంబాలకు న్యాయం చేయాలి, అక్రమంగా నిర్మించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెంటనే రద్దు చేయాలి అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకోవడంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ మండలం శనిగర్
పురం రెవెన్యూ వీరారం తండాకు చెందిన భూక్యా శ్రీను మాజీ వార్డ్ కౌన్సిలర్ మరియు వారి కుటుంబానికి చెందిన భూములు సర్వే నెంబర్ 275, 278, 279లలో సుమారుగా 30 ఎకరాల భూమిని ఉన్నత స్థానంలో ఉన్న అగ్రవర్ణానికి చెందిన డాక్టర్ జనపురెడ్డి ప్రమోద్ రెడ్డి మరియు వారి అనుచరులతో కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను తప్పుదోవ పట్టించి రెవెన్యూ ఉద్యోగులను, మున్సిపాలిటీ ఉద్యోగులను లక్షల రూపాయలలో డబ్బులు ఇచ్చి అక్రమ మార్గంలో ఎటువంటి గృహ నిర్మాణ అనుమతులు లేకుండా ప్రమోద్ హోమ్స్ పేరుతో గృహ నిర్మాణాలు చేపడుతున్నారు. మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు మహబూబాద్ జిల్లాలో డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో డాక్టర్ ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి ఒక దొంగ డిపిఎస్ స్కూల్ ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ అందరి ప్రజలను మోసం చేసుకుని ప్రారంభోత్సవానికి మహబూబాద్ గిరిజన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారిని ప్రారంభోత్సవానికి పిలిపించడం జరిగింది. అయితే ఇదే విషయంలో ఇక్కడ ఉన్న శనిగపురం రెవెన్యూ శివార్లో ఉన్నటువంటి వీరారం తండకు చెందిన భూక్యా శ్రీను వాళ్ళ కుటుంబానికి చెందిన దాదాపు 40 ఎకరాల భూములలో దాదాపు ఈ భూములలో 12 సంవత్సరాల నుండి కోర్టు చుట్టూ తిరుగుతూ జాతీయ ఎస్టీ కమిషన్ చుట్టూ కూడా తిరిగి ఈ విషయంలో వీళ్ళ భూములు కబ్జా చేశాడని, దాదాపు 30 ఎకరాల భూములు కబ్జా చేశాడని చెప్పి జాతీయ స్థాయిలో కానీ కోర్టుకు చుట్టూ తిరిగి లెటర్లు తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు వారి దగ్గర డబ్బులు తెంగి ఈరోజు ఆయనకున్న భూములను సర్వే చేయలేకపోతున్నారు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేకపోతున్నారు. ఇదే విషయంలో డాక్టర్ ప్రమోద్ రెడ్డి పైన కేసు పెడితే ఆయన పైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి వాళ్ళ మీద మొత్తం డేటా సేకరించి ఆయనకున్న డాక్యుమెంట్లు పరిశీలిస్తే ఆయన భూ కబ్జాదారులను తేలింది. అదేవిధంగా ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఆయన పైన ఫోర్జరీ డాక్యుమెంట్ భూములు కొన్నందుకు గాను ఆయన మీద ఫోర్జరీ డాక్యుమెంట్ పేరుతో కేసులు కూడా కావడం జరిగింది. ఇటువంటి గిరిజనులకు సంబంధించిన భూములు కబ్జా చేసుకుంటూ ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ఎందుకంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే DPS, కానీ ఇక్కడ ఈయనకున్న ఫ్రాంచైజీ DPSE క్యాపిటల్ E, వాళ్ళ లోగోలో క్యాపిటల్ E ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఢిల్లీ ఫ్రాంచైజీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ ఒకటే ఉంటుంది DPS అని చెప్పి, కానీ ఇక్కడ ఉన్న ఈ యాజమాన్యానికి DPSE అని ఉన్నది. ఈ అనే అక్షరానికి అర్థం చెప్పాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్న DO గారు దీని మీద స్పందించాలి. వెంటనే ఇది బూటకపు DPS పబ్లిక్ స్కూల్ని వెంటనే మూసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని మేము అడ్డుకొని తిరిగి పంపడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు జాతీయ ఎస్టీ కమిషన్ శ్రీ జాటోద్ హుసేన్ నాయక్ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఈ సమస్యను వెంటనే 30 రోజుల్లో న్యాయం చేసి తగిన డాక్యుమెంట్ మొత్తం పరిశీలించి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి పంపించడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు, కానీ ఇక్కడ రెవెన్యూ వారు మాత్రం డబ్బులు తీసుకొని, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు తీసుకొని ₹1,00,000 ఇస్తే పర్మిషన్లు ఇచ్చుకుంటా, 5 లక్షలు ఇస్తే 4 కన్వర్షన్ లేఅవుట్లు ఇచ్చుకుంటా ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇక్కడ గిరిజన ప్రజల భూములు లెక్క దోచుకుంటున్నారు. భూ కబ్జాదారులకు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. దయచేసి ఇక్కడైనా స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించాలి, ఇక్కడ ఉన్న MLC గారు కూడా స్పందించాలి. ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకు న్యాయమైన విధంగా ఇది చేయాలని చెప్పి, చొరవ చూపాలని చెప్పి మల్లమ్మడి హక్కుల పోరాట సమితి తరఫున ఈ గిరిజన జిల్లా ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అద్దె చెల్లించలేదని ఎంపీడీఓ ఆఫీసుకు తాళం. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి ఇంటి యాజమాని సురేందర్ తాళం వేశారు. కార్యాలయాన్ని లోనికి వెళ్లేందుకు యాజమాని అనుమతించకపోవడంతో ఎంపీడీఓ చెన్నమ్మవారి సిబ్బంది బయటనే ఉండిపోయారు. తన 5 నెలల కిరాయి 70,000 చెల్లిస్తే తప్ప కార్యాలయం తెరిచే ప్రసక్తే లేదని యాజమాని సురేందర్ పట్టుబడ్డాడు. నీకు జీతం వస్తుంది, 1 నెల జీతం నాకు ఇచ్చి ఏమొద్దు. నీ సామాను ఉంటే నాకు కిరాయి పైసలు ఇచ్చి మళ్ళా సీట్ల లెక్క కొట్టబడితే 14,600 వచ్చింది. 14,600 గవర్నమెంట్ ప్రకారం ఏడేస్తున్నారు మీరు మాకు. వద్దే వద్దు. నా భార్య పిల్లలు బాధపడుతున్నారు. అసలు కాదు సార్, ఒక కుర్చీ మీద కూర్చుంటారు కదా, ఆ కుర్చీ కింద స్థలం ఇవ్వండి, ఎవడు కట్టించిండు అనేది ఒకటి మరి ఏం చేస్తావు నువ్వు? అసలు ఇప్పుడు సార్ ఏమంటాడు, క్రిమినల్ కేసు పెడతాను పెట్టమని వచ్చిందా సార్? అసలు వచ్చలేదు, అది చెప్పే విధంగా చెప్పు. ఈ ఎంపీడీ ఆఫీసు మేము కిరాయికి ఇచ్చినాము.
అప్పులు చేసి మేము కట్టుకున్నాము. మాకు కూడా బాకులు ఉన్నవి. ఈ రెంట్ వస్తుందని కిరాయికి ఇచ్చినాము. ఆయన కూడా ఇంతవరకు 3 లక్షల చెక్కు ఇచ్చిండ్రు. STO బ్యాంకులో వేసినాము. ఆయన కూడా ఇంతవరకు మాకు అమౌంట్ చేతికి రాలేదు. ఇంకా 6 నెలల కిరాయి కూడా ఉంది. ఇంకా 6 నెలల కిరాయి కూడా ఉంది. ఈ కిరాయి కూడా రాలేదు, ఇవ్వలేదు. మేము ఎట్లా బతకాలి? కిరాయి మీదే మేము బతికేది. మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? మేము అప్పులు చేసి ఇల్లు కట్టినాము. వీళ్ళకి రెంట్కి ఇచ్చి మరి మేము ఎట్లా బతకాలి? వీళ్ళకి నెలకు జీతాలు వస్తలేవా? జీతాలు తీసుకుంటలేరా వీళ్ళు? మరి మేము ఎట్లా, మాకు ఎట్లా జీవనాధారం ఇంతకు? అందుకే మేము మా రెంట్ మాకు మొత్తం ఇచ్చినాకనే ఇల్లు తెరుస్తాం, అంతవరకు తెరవం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా బాక్సరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి, AITUC డిమాండ్. కృష్ణంరాజు KSR ను అరెస్ట్ చేయాలి, మహిళా సంఘం డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనుల భూములను కబ్జా చేసుకుని అందులో నిర్మించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్. అద్దె చెల్లించలేదని MPDO ఆఫీసుకు తాళం